అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానసిక ఒత్తిడిని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి, దానికి మనకు ఉన్న మార్గాలు ఏమిటి, ఈ విషయం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. మళ్ళా మొదలుకొచ్చింది ఎలాగంటే మన యోగ మార్గమే, మనకున్నది యోగ మార్గం. ఆ యోగ మార్గంలో వీటిని ఉపయోగించి చేయగలము. నేను ప్రతిసారి చెప్పేది ముఖ్యంగా మనం ముద్రలు, ప్రాణాయామము, యోగాలో ఉన్న ఈ రెండు విభాగాల నుంచి మనం మనకు కావాల్సినది తీసుకొని ఈ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఏం చేయాలి అనేది మనం నిర్ణయిద్దాం. ఈ ఒత్తిడి 1వ క్లాసు పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసేవాళ్ళు దగ్గర నుంచి, వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు వీళ్ళు అని ఏమి లేదు, అందరూ ఈ ఒత్తిడికి లోనవుతుంటారు. అది ఒక ఒత్తిడి అని ఏమి లేదు, రకరకాల ఒత్తిళ్ళు దాని మధ్యన చిక్కుకుపోయి శిథిలం అయిపోతున్నారు. దానికి మన యోగ మార్గంలో ఏం చెప్తాం? మనం ప్రశాంతత తెచ్చుకోవాలి. ప్రశాంతత తెచ్చుకుంటే మనం ఒత్తిడికి దూరం అవుతాం. ఈ ఒత్తిడి దేనివల్ల వస్తుంది? మనసు. ఈ మనసు చాలా విచిత్రమైనది. మనకి మంచి చేయాలన్న మనసే, చెడు చేయాలన్న మనసే. ఆ మనసుని కంట్రోల్ చేయటం ఎలాగా? అది గాలి లాంటిది, అది ఊగుతూ ఉంటుంది. గాలి అలా ప్రసరిస్తూ ఉంటే ఏది స్థిరంగా ఉండదు, ఊగుతూ ఉంటుంది. ఆ ఊగిసలాట నుంచి బయటపడ్డామంటే ఒత్తిడి నుంచి బయటపడ్డట్టే. ఈ గాలిని బంధించటానికి మనకి వేరే మార్గాలు ఉన్నాయి. ఆ గాలిని నిలకడగా ఉంచడానికి, బంధించడం కాదు, నిలకడగా ఉంచడం, కదలకోకుండా ఉంచడం. గాలి కదలకపోతే మనసు కదలదు, మనసు కదలకపోతే ఏకాగ్రత ఏర్పడుతుంది. మనం ఏదైనా సాధించాలంటే ఆ ఏకాగ్రత ముఖ్యము. ఇది మీకు తెలిసిన విషయం, నేను కొత్తగా ఏం చెప్పట్లా. సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం మీకు. ఈ మన 5 వేళ్లలో 5 భూతాలు, పంచభూతాలు ఉన్నాయి. అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. మనం ఇప్పుడు ఏం తగ్గించాలనుకున్నాం? దేనిని నియంత్రించాలనుకున్నాం అంటే వాయువుని నియంత్రించాలి. వాయువు ఏది? ఇది వాయువు. దీన్ని నియంత్రించాలి, దీన్ని అదుపులో పెట్టాలి. దేన్నైనా అదుపులో పెట్టాలన్నా, దాన్ని పెంచాలన్నా, తగ్గించాలన్నా మనకున్న ఏకైక మార్గం ఏంటి? అగ్ని. ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగా విషయం ఏం చెప్పలేము, మనం ఇదే చెప్పాలి. అగ్ని. ఈ అగ్ని ద్వారా ఈ వాయువు ప్రసరణని నిలకడగా ఉంచాలి. దానికి ఏం చేద్దాం? చాలా సింపుల్. దీన్ని వాయుముద్ర అంటారు ఇప్పుడు చూపించేదాన్ని. అది ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను దానికి. ఈ వాయుముద్ర ఏంటంటే, ఇది వాయువు తీసాం, ఇక్కడ పెట్టాం, ఈ అగ్నితోటి దాన్ని మూసేసాం. అంటే దీన్ని స్టడీగా ఉంచాం. వాయువుని అటు ఇటు తిరక్కోకుండా మన కంట్రోల్లో పెట్టుకున్నాం. ఆటోమేటిక్గా మైండ్ కంట్రోల్లోకి రావటం మొదలవుతుంది. దీన్ని వాయుముద్ర అంటాము. ఈ వాయుముద్రని కనీసం 3 నుంచి 5 నిమిషాలు వేస్తే కొంచెం నిలకడగా ఉంచడానికి చేస్తున్నాం. దాన్ని స్టడీ చేయాలి, దాన్ని ప్రొలాంగ్ చేయాలి, ఎక్కువ సమయం ఉండేటట్టు చేయాలి. దానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమిటి? ఆకాశము అంటే ప్రదేశము. ఆకాశాన్ని కూడా కంట్రోల్లో పెట్టాలి. ఆకాశాన్ని కంట్రోల్ పెట్టి వాయువుని కూడా కంట్రోల్లో పెట్టేటప్పటికీ ఆటోమేటిక్గా మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మైండ్ కంట్రోల్ వచ్చి అది హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. అప్పుడు టెన్షన్ ఉండదు, ఒత్తిడి లేదు, టెన్షన్ లేదు, ఏమీ లేదు. దానికి ఆకాశం ఇది తెలుసు కదా మనకి. ఆకాశము, వాయువు రెండు పట్టుకొచ్చి దీన్ని ఇలా బంధించేసాం. దీనికి మన టెక్నికల్ నేమ్ ఏంటంటే వాతహర ముద్ర. ఈ ముద్రని 2 చేతులతోటి పడుకునే ముందు వేసుకొని
10 నిమిషాల తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇలా చేయటం వల్ల మీకు మానసిక ఒత్తిడి నుంచి పూర్తి రిలీఫ్ కలుగుతుంది, మంచిగా నిద్ర పడుతుంది, నిద్రలేమితనం పోతుంది. దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యం అన్ని రకాలుగాని మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి. శివోహం.